హాయ్ అండి. ఈరోజు తొలి ఏకాదశి. సో, నేను మార్నింగే లేచేసాను. ఇల్లంతా క్లీన్ చేసుకుందామని చెప్పి. సో, ఫస్ట్ అయితే ప్లాంట్స్‌కి వాటరింగ్ అంతా చేసేసాను. దాని తర్వాత నా రూమ్‌ని క్లీన్ చేద్దామని నా రూమ్‌లోకి వెళ్తే లిటరల్లీ చెత్త కుప్పలాగా తయారైంది. ఎక్కడి పడితే అక్కడ బట్టలు ప్లస్ లాస్ట్ వీక్ నేను నా ఆర్ట్ వర్క్‌లో కొంచెం బిజీగా ఉన్నాను. సో, రెజిన్ బాటిల్స్ కానీ, నా ఆర్ట్ వర్క్ కానీ అన్నీ ఎక్కడికక్కడ అలా ఉండిపోయాయన్నమాట. సో, ఫస్ట్ క్లీన్ చేసేద్దామని క్లీనింగ్ అంతా చేసేసాను. దాని తర్వాత మాప్ పెడదామని చెప్పి మాప్ కూడా పెట్టేసాను మొత్తం ఇల్లంతా కూడా. సో, ఇంక మార్నింగ్ ఎలాగో బ్రేక్‌ఫాస్ట్ వర్క్ అలాంటిదేం లేదు కాబట్టి, నేను వెంటనే నా ప్రోటీన్ షేక్ అనేది తాగేశాను. తాగాక ముగ్గు అదంతా వేసేసాను. సో, అంతలోపు నాన్నగారు పూజకంతా రెడీ చేస్తున్నారనమాట. లైక్ దేవుడికి పూలు పెట్టడం కానీ, దీపాలు అరేంజ్ చేయడం కానీ అవన్నీ చేస్తున్నారు. సో, నేను అంతలోపు తొందరగా నా తలస్నానం చేసేసి రెడీ అయ్యి వచ్చేసాను నాన్నతో పాటు పూజలో కూర్చుందామని. అంతలోపు నాన్న రాముడు ఈ కథ చదువుతున్నారనమాట. అండ్ దాని తర్వాత విష్ణు సహస్రనామం కూడా ఇద్దరం కలిసి చదివాము నేను, నాన్న. అండ్ ఈ రాముడి కథ అనేది నాన్న నా చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. అండ్ ఎవ్రీ సాటర్డే రాముడి కథ చదవడం ప్లస్ దాంతోపాటు నాన్న ఒక ప్రసాదం కూడా చేస్తారు అండ్ ఎవ్రీ సాటర్డే విత్ గోధుమ పిండి, చక్కెర అండ్ నెయ్యి. జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నాకు కానీ నా తమ్ముడికి కానీ చాలా ఫేవరెట్ ఆ ప్రసాదం అనేది. సో, ఆ ప్రసాదం కూడా నాన్నగారు చేశారు. యూజువలీ ఈ ఏకాదశి అనేది ఆషాఢ మాసంలో వచ్చే ఫస్ట్ ఏకాదశి అనేది మనకి తొలి ఏకాదశి అని పిలుస్తారు. దీని తర్వాత చాతుర్మాసం అనేది స్టార్ట్ అవుతుంది. యూజువలీ చాతుర్మాసం ఫాలో అయ్యే పీపుల్ లైక్ ఒక్కొక్క మంత్ ఒక్కొక్కటి గివ్ అప్ చేస్తూ ఉంటారు. లైక్ పాలు కానీ, పెరుగు కానీ, లైక్ ఆనియన్స్ తినరు, గార్లిక్ తినరు, ఏ మసాలా తినరు. సో, అవన్నీ పాటిస్తూ ఉంటారనమాట. ఇప్పటి నుంచి కార్తీక మాసం వరకు. సో, 4 మంత్స్ చాతుర్మాస దీక్షలో చాలామంది ఫాలో అవుతుంటారు. సో, దాని తర్వాత నాన్నగారు మంగళహారతి అదంతా ఇచ్చేశారు. సో, హారతి అంతా తీసుకొని ఇంకా నేను కూడా గుడికి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాననమాట. సో, రెడీ అయిన వెంటనే గుడికి వెళ్ళాను. మా ఇంటి దగ్గరే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. విచ్ ఇస్ వెరీ ఫేమస్. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది టెంపుల్. నేనేమనుకున్నానంటే ఈవినింగ్ వెళ్తే చాలామంది జనాలు ఉంటారు అనుకోని నేను ఈవినింగ్ వెళ్ళకుండా మార్నింగ్ వెళ్దామని చెప్పి మార్నింగ్ వెళ్ళాను. మార్నింగ్ వెళ్తే రివర్స్‌లో అయింది. మార్నింగ్ కూడా చాలామంది జనాలున్నారు. అక్కడ సామూహిక పూజలేవో చేపిస్తున్నారనమాట. వైకుంఠ ఏకాదశి కదా! సో, అలా చేపిస్తున్నందుకు చాలామంది జనాలు ఉన్నారు. సో, ఇంక దేవుని దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా ఇంటికి వచ్చేసాను దేవుని దర్శనం చేసుకొని. ఇంటికి రాగానే నా అమెజాన్ పార్సెల్ అనేది రావడం జరిగింది. కొన్ని క్లచెస్ అనేటివి ఆర్డర్ చేశాను. క్లచెస్ కానీ, స్లింగ్ బ్యాగ్స్ కానీ ఆర్డర్ చేశాను. 4 క్లచెస్ అనేది ఆర్డర్ చేశాను. ఒకటి గోల్డ్‌లో, ఒకటి గ్రీన్‌లో అండ్ ఇంకొకటి బోతో ఉండేటివి. నాకు బోతో ఉన్నవి యూజువల్లీ ఇష్టం. బో ఈజ్ లైక్ ఎ క్యూట్ వన్. సో, 4 క్లచెస్ అనేటివి ఆర్డర్ చేశాను. 4 కూడా అన్బాక్సింగ్ చేస్తున్నాననమాట. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా బానే ఉన్నాయి క్వాలిటీ. నేను యూజువల్లీ అంత క్వాలిటీతో వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జస్ట్ క్యాజువల్‌గా ఆర్డర్ చేద్దామని ఆర్డర్ చేశాను. నాకు ఈ గ్రీన్ వన్ చాలా బాగా నచ్చింది. ద షేప్ కానీ, పైనున్న డిజైన్ కానీ చాలా బాగా నచ్చాయి నాకు. ప్రతీది కూడా లోపల ఒక చైన్‌తో పాటు వచ్చింది. లైక్ గోల్డ్ చైన్‌తో. సో, మనం స్లింగ్‌గా గానీ, లేకపోతే క్లచ్ లాగా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. నాకు చాలా నచ్చింది. ఎస్పెషల్లీ దట్ గ్రీన్ వన్. సో, దిస్ ఈజ్ లైక్ ఎ బో థింగ్ అనమాట. నేను చెప్పాను కదా! బోలో 2 ఆర్డర్ పెట్టానని. అందులో ఇదొకటి బోది. గోల్డ్ వన్ అండ్ రోజ్ గోల్డ్‌లో 2 ఆర్డర్ పెట్టాను. సో, 2 కూడా చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్యాకింగ్ కానీ, లేకపోతే క్వాలిటీ వైస్ కానీ చాలా క్యూట్‌గా ఉన్నాయి క్లచెస్ అన్నీ కూడా. సో, దాంతో పాటు నేను ఇంకొక మాయిశ్చరైజర్ కూడా ఆర్డర్ పెట్టాను. అవీనా మాయిశ్చరైజర్ కానీ, ఎవరికన్నా చాలా డ్రై సెన్సిటివ్ స్కిన్ ఉందంటే డెఫినెట్‌లీ రికమెండ్ చేస్తాను నేను అది. సో, ఇవే అనమాట 3 క్లచెస్ నేను ఆర్డర్ చేసినవి. 3 కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ద గ్రీన్ వన్. యాక్చువల్లీ నేను 4 ఆర్డర్ చేశాను. దాంట్లోనే రోజ్ గోల్డ్‌ది గూడా. ఏది బావుంటే అది ఉంచుకొని ఇంకొకటి రిటర్న్ చేద్దామని. అది ఇంకా రాలేదనమాట. సో, ఇందాక నేను ఒక మాయిశ్చరైజర్ గురించి చెప్పాను కదా! అదే ఇది అవీనా మాయిశ్చరైజర్. ఎస్పెషల్లీ ఫర్ సెన్సిటివ్ స్కిన్. ఎందుకంటే నా స్కిన్ అయితే నేను సన్‌లోకి వెళ్ళగానే చాలా రెడ్ అయిపోతుంది. సో, నేనైతే ఈ మాయిశ్చరైజర్‌ని డెఫినెట్‌లీ రికమెండ్ చేస్తాను ఫర్ సెన్సిటివ్ స్కిన్ అండ్ ఎవ్రీబడీ. సో, ఇవన్నమాట నా పర్చేసెస్ ఫ్రమ్ అమెజాన్ వెరీ రీసెంట్‌లీ. సో, ఇంకా ఈవినింగ్ ఎలాగో వంట పని అలాంటిది ఏం లేదు కదా అని ఈవినింగ్ 'చెన్నై లవ్ స్టోరీ' ఫిల్మ్‌కి వెళ్ళడం జరిగింది. హీరో, హీరోయిన్ ఇద్దరు యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఈవెన్ ఫస్ట్ హాఫ్ కూడా చాలా ఎంగేజింగ్‌గా అనిపించింది. సాంగ్స్ నాకేమంత అనిపియలేదు. బట్ బీజీఎం వాజ్ రియలీ గుడ్. బట్ ఫిల్మ్ అనేది ఇంటర్వెల్‌తోనే ఆపేసుంటే చాలా బాగుండనిపించింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ వాజ్ రియలీ టఫ్ టు సిట్ త్రూ. అండ్ నేను మధ్యలోనే లేసొచ్చేసాను. నాకొక రెజిన్ ఫ్రేమ్ అనేది డెలివరీ కూడా ఉండేది. సో, డెలివరీ ఇచ్చేసి ఇంటికొచ్చేసాను నేను. సో, that is for today's vlog. Please kindly like, share and subscribe to my channel.